భీమవరంలోని స్పెషల్ అయిన శ్రీ గణేష్ క్యాంటీన్ టిఫిన్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేసి ఇవాళ రివ్యూ చేద్దాం. దాదాపు 20 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గణేష్ క్యాంటీన్ యొక్క టిఫిన్స్ చాలా బాగుంటాయని ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. సో ఈ క్యాంటీన్లో నేను ఈరోజు పునుగు ట్రై చేశాను. ఈ పునుగు కాస్ట్ వచ్చి 30 రూపీస్. మన వాళ్ళు పచ్చదనం పరిమళించేలాగా అరిటాకులు వేశారు. చక్కగా చూడటానికి నీట్గా ఉంది అరిటాకు కూడా. ఈ కవర్ రోడ్ కొంచెం అవాయిడ్ చేసి ఉంటే కొంచెం బెటర్గా ఉందనేమో. పచ్చదనం మధ్యలో మళ్ళీ పొల్యూషన్ ఒకటి. ఈ పునుగులు అయితే ఈ సైజులో ఉన్నాయి. ఇవి 3 వచ్చి 30 రూపీస్. ఒక మనిషికి ఎనఫ్ సరిపోతుంది. ఇది చాలా ఎక్కువ కూడా. సో ఇది మనం టేస్ట్ చేసి చూద్దాం. వీళ్ళు కొబ్బరి చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి ఇచ్చారు. రెండు టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ రివ్యూ. భీమవరం స్పెషల్ గణేష్ క్యాంటీన్ టిఫిన్ పునుగులు టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ అల్లం చట్నీ ట్రై చేద్దాం. ఈ అల్లం చట్నీ కరెక్ట్గా అంటే బయట రకరకాలుగా ఉంటుంది. ఇది అల్లం చట్నీ అని తిన్న ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసేలాగా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అల్లం చట్నీలో. నెక్స్ట్ కొబ్బరి చట్నీ ట్రై చేద్దాం. నేను తిన్న కొబ్బరి చట్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. మొత్తం దీన్ని మిక్సీ పెట్టేసి పేస్ట్ కింద మొత్తం పేస్ట్ కింద చేయకుండా లైట్గా ఇట్లా కొంచెం పొలుగ్గా ఉంచారు. ఫ్లేవర్ బాగుంది. కొబ్బరి చట్నీ లాగా ఉంది. సాంబార్ లాగా మెయిన్లీ. టెన్ ఆఫ్ 10 మార్చవచ్చు. ఏదో అడ్డమైన గడ్డి కలపకుండా మెయిన్ పునుగు సజెస్ట్ చేయొచ్చు. మీరు కానీ భీమవరం వస్తే గణేష్ క్యాంటీన్ మర్చిపోదు. వెంకటేష్ గారికి గణేష్ సినిమాలో సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ అని డైలాగ్ అంత ఫేమస్లో భీమవరంలో ఈ గణేష్ క్యాంటీన్ అంత ఫేమస్. ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా రివ్యూ డెఫినెట్లీ మీకు కూడా బాగా నచ్చుతుంది. నాకు ఈ అరిటాకులో పెట్టింది బాగా నచ్చింది. అండ్ ఈ పునుగులు కూడా మొత్తం నూనెగా లేకుండా ఆయిల్లెస్, పెద్ద ఆయిల్గా ఏం లేదు. అంటే అది కొంచెం లైట్గా ఉంటుంది ఆయిల్. దేంట్లైనా ఆయిల్లో ఫ్రై చేసింది కాబట్టి కొంచెం లైట్గా ఉంటుంది. మరి అంత పెద్ద ప్రాబ్లం కాదు. కానీ
టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. వర్త్ వర్మ, వర్త్. 30 రూపీస్కి ఇంత టేస్టీగా ఇస్తున్నారంటే తినొచ్చు, పర్లేదు. ఎక్కడో చెత్త తినకంటే టేస్ట్ ఉన్న చోట ఒకసారి తిన్నా చాలు. రోజు చెత్త కంటే బెటర్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా భీమవరం సైడ్ వస్తే తప్పకుండా గణేశన్ క్యాంటీన్ ట్రై చేయండి. ఇది వర్మ హాస్పిటల్ లైన్లో ఉంటుంది, కొంచెం ఫ్రంట్లో, ఆకృతికి ఆపోజిట్లో ఉంటుంది. సూపర్ ఫ్యాంటాస్టిక్. Okay, let's end up today. Please like, share and subscribe to my channel Food Diary with Tarun. Thank you.